మూవీ చూస్తుంటే లైక్ అంటే అందరు ఫ్యామిలీలు దాని గురించే చాలా బెటర్. నేను చాలా ఇచ్చాడు మా నాన్న నాకు. లవ్ యూ డాడీ. అంటే చెప్తున్నా కదా, ఎమోషనల్ అయిపోయాయి అన్నమాట. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయో, ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది, ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది, ఇదే చెప్తూ రొటీన్ డైలాగ్ చెప్తున్నారు. కానీ అందులో ఒక చెప్పాడు, ఫ్యూచర్ ఎక్కడుంది, మనం అడ్జస్ట్ అవుతూనే ఉన్నాం కానీ ఫ్యూచర్ ఎక్కడ క్లియర్గా. ఫస్ట్ టైం నేను యాక్చువల్గా ఒక మూవీ చూసి ఎమోషనల్ అవడం, నారప్పకెళ్ళి సారీ కన్నప్ప నారప్పకెళ్ళి సారీ కన్నప్పకెళ్ళి నా ఛానల్ పైన స్ట్రాబెరీ స్ట్రైక్ పడినప్పుడు నేను ఎంత బాధగా ఫీల్ అయ్యానో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అనమాట. నేను చెప్తున్నా కదా, బల్ల గుద్ది మరీ చెప్తున్నా. ప్రతి ఒక్కరు, ఒక తండ్రి కొడుకు గురించి ఎంత బాధపడ్డాడు, కొడుకు తండ్రి గురించి ఎంత ఆలోచించాడు, నెక్స్ట్ కూతురు ఆ ఫ్యామిలీ గురించి ఎలా ఆలోచించింది. ఒక ఫైట్ సీన్ లేదు, ఒక కిస్ సీన్ లేదు. మీ స్టోరీ ఇది, ప్రతి ఒక్క స్టోరీ ఇది. మీ ఒక్క స్టోరీయే కాదు, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టోరీ. మూవీ చూస్తుంటే ఇది మూవీలో అనిపించలేదు. నాకు తెలిసి అందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ఒక స్టోరీ ఇది. ఆ స్టోరీని డైరెక్టర్ గారు ఎంత బాగా చూపించారంటే నిజంగా లిటరల్లీ థియేటర్లో ఎమోషనల్ అయ్యాం. నేను మా ఫ్రెండ్ మనసుకి నచ్చిన పని చేయలేక, మనం అనుకున్నది చేయలేక సతమతం అవుతూ, నాకు మాటలు రావట్లేదు. ఫాదర్ యొక్క వాల్యూ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మళ్ళీ మనం ఫాదర్ అయ్యాకే తెలుస్తుంది అని అంటారు కదా. 100కి 200% కరెక్ట్. నాకు అనిపించింది మూవీ చూస్తుంటే మా నాన్న నాకు చాలా ఇచ్చారా అనిపించింది. చాలా బెటర్. నేను చాలా ఇచ్చాడు మా నాన్న నాకు. లవ్ యూ డాడీ. అంటే రియల్ స్టోరీ 70mm స్క్రీన్లో 35mm స్క్రీన్లో చూసినప్పటికీ అంటే ఇది కూడా మన స్టోరీయే కదా, ఇది కూడా మన లైఫే కదా అని అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అనమాట. చిన్నప్పటి నుంచి మనం ఎంత అడ్జస్ట్ అయ్యాము, ఎంత సఫర్ అయ్యాము, మనకు నచ్చని పని చేసుకుంటూ, ఒక తండ్రి కొడుకు గురించి ఎంత బాధపడ్డాడు, కొడుకు తండ్రి గురించి ఎంత ఆలోచించాడు. మీ ఒక్క స్టోరీయే కాదు, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టోరీ. That's it for today video. For more videos, please subscribe. Nani Ratnala. Thank you. Have a great day. Bye bye.